సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈ రోజు వారితో మాట్లాడడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గ్రామం మల్లన్న సాగర్ లో మునిగిపోయింది. మాకు ఎకరానికి ఇస్తానన్న డబ్బులు కూడా సరిగా ఇవ్వలేదు. ప్లాట్లు సరిగా రాలేదు. ఇండ్లు కట్టించలేదు. తాగునీరు సమస్య బాగున్నది. వాటర్ ట్యాంకులు లేవు. యువతకు ఎలాంటి ఉపాధి లేదు. కనీసం మాకు వ్యవసాయం భూమి లేదు. చేయడానికి పని లేదు. కావున పెళ్లికి పిల్లల్ని ఇద్దామంటే కూడా వెనకాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన శాస్తి చెబుతాము. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఊడగొట్టి మాకు జరిగిన అన్యాయాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు. అసలు ఇది వాస్తవమా అవాస్తవమా వారి మాటలలో తెలుసుకుందాం. మాది ఏటిగడ్డ కృష్ణాపూర్. నా పేరు ప్రమోద్. మా ఊర్లో యువత 200 మెంబర్స్ ఉంటారు. యువతకు ఉపాధి అనేది లేదు. ఏ కంపెనీలోకి వెళ్ళినా 10,000 12,000 ఇస్తా అంటే మేము ఊర్లో ఉండగా వ్యవసాయం చేసుకున్నా ఏదో ఒకటి మా ఇంటి పని మాకుండు. అలాంటి పని లేదు. ఇప్పుడు 10-12 వేల పోతే వాళ్ళు చెప్పింది చేయలేక మా సొంత పనులు అంటే మేము ఎప్పుడు పడితే అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉపాధి లేక యువత మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. మళ్ళీ మాకు తీరని అన్యాయం ఏంటంటే ఊరు వేయేటప్పుడు ప్యాకేజీలు ప్లాట్లు అన్నీ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇంకా క్లియర్ కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అన్యాయాన్ని బయటికి తీయడానికే 2 years పడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్కు. ఈ ఎలక్షన్స్ అయిపోగానే తీరుస్తామని నిన్న మంత్రి గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఈసారి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపేయాలని కోరుకుంటున్నాం. ప్లాట్లు ప్యాకేజీలు కంప్లీట్ చేసి ఆర్ఎన్ఆర్ కాలనీ కింద మాకు ఇల్లు తాళంతో సహా ఇప్పిస్తా అన్న హరీష్ రావు ఇప్పటికి కూడా మా ముప్పు గ్రామాలకు రావడం కానీ చేయడం కానీ ఏం చేయడం లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను వస్తా అంటే మేము అడ్డుకోవడం జరిగింది. మాకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి అడ్డుకోవడం జరిగింది. మాకు యువతకు ఉపాధి లేక ఏం లేక ఒక 25 నుంచి 30 ఏజ్ ఉన్న పిల్లలకు పిల్లనివ్వడానికి కూడా ఎవరు రావడం లేదు. ఉపాధి లేక మేము వ్యవసాయం చేద్దామన్న వ్యవసాయం దూరం ల్యాండ్లు ఉన్నాయి. ఒక 20-30 కిలోమీటర్ల దూరమైన మేము వ్యవసాయం పోయి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి కూడా కొంచెం చనిపోవడం జరిగింది. మా ఊరు మాకుంటే మాకు ఇలాంటి దుస్థితి ఉండకపో. నా పేరు రమేష్. మాది ఏటిగడ్డ కృష్ణాపూర్. గత ప్రభుత్వం మా 14 గ్రామాల్లో ముంపుకు గురి చేసి అప్పుడున్న మంత్రి గారు హరీష్ రావు గారు మీకు ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పి చాలా రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. చివరికి కొంతమంది ఊరికి ఒక 5 నుంచి 10 మంది బ్రోకర్లను పట్టుకొని వాళ్ళకి ఇచ్చి మిగతా ప్రజలందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది. కొండపోచమ్మ సాగర్లో 12 లక్షలు ఇచ్చారు. రంగనాయక సాగర్లో 14-15 లక్షలు ఇచ్చారు. కేవలం మా మల్లన్న సాగర్లో 6 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మేము ఎంత ఉద్యమం చేసినా ఎంత కొట్లాట చేసినా గవర్నమెంట్తో అప్పుడున్న గత ప్రభుత్వంతో ఎంత పోరాటం చేసినా కానీ మా మీద కేసులు అణచివేస్తూ కేసులు వేస్తూ ఉద్యమాన్ని అణచివేస్తూ దొంగచాటున ఒక రకంగా చెప్పుకోవాలంటే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో మా కృష్ణాపూర్ బాధ వేరే రకం. ఎందుకంటే ఊరు పోయి భూములు ఓడగొట్టుకొని అన్ని రకాల మేము పెడుతుంటే మాకున్న ఇక్కడ దరిద్రం ఏంటంటే మాకు 30 ఏళ్ళ నుంచి పాలిస్తున్న మా సర్పంచ్ గారు ఆయన మల్లన్న సార్ నోటిఫికేషన్ పడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దొంగతనాన సంతకాలు పెట్టించి రైతులను బెదిరించి సంతకాలు పెట్టించి ఈరోజు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా నీకు ఇది రాదు అది రాదు అని చెప్పి ఇప్పుడు గ్రామాలలో పోయి 65 సంవత్సరాలు నేను ఆయన్నే మల్లన్న సార్ మునిగేటప్పుడు ఆయన్నే ఉన్నాడు, ముంచినప్పుడు కూడా ఆయన్నే ఉన్నాడు. ఇన్ని రోజులు ఆయన అనుచరులకు ఎవరైతే ఆయనకు అది చేసారో వాళ్ళకి రోడ్ సైడ్ ప్లాట్లు డబల్ ప్యాకేజీలు అన్నీ ఇచ్చుకుండు. జెన్యూన్గా ఎవరికైతే ముసలి వాళ్ళకు 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఏవైతే వచ్చేటివో అవన్నీ ఆఫ్ చేసిండు, రానియలేదు. ఈరోజు మళ్ళీ మీరు నన్ను గెలిపించకపోతే నేను మళ్ళీ మీకు రానియను అని చెప్పి యువకులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. ఇంటింటి పోయి ముసలి వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. మల్లన్న సాగర్లో అట్లా నష్టపోయి అట్లా బాధపడుతుంటే మళ్ళీ ఆయన ఈ విధంగా ఆ జనాల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం కూడా మా కృష్ణాపూర్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వస్తా అని చెప్పి వాళ్ళ ప్లాన్ చేసుకొని వచ్చిర్రు. హరీష్ రావు కూడా వస్తా అని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చిర్రు. అయితే మేము హరీష్ రావు గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాము. మాకు
ముప్పుకు మా ఊరికి వచ్చి ఏదైతే హామీ ఇచ్చినావో హామీలు నెరవేర్చాలి అని చెప్పి ప్రశ్నిస్తామని సరికి బయట మండలాల నుంచి సిద్దిపేట నుంచి కొండపాక నుంచి బయట మండలాల నుంచి చాలామంది గుండాలను తీసుకొచ్చి మా మీదకి ఉసుగొల్పడం జరిగింది. దానికి బదులుగా మేము ప్రతిఘటించడం జరిగింది. ఇదంతా చాలా పెద్ద గొడవైంది. మీడియా ముఖంగా కూడా మీరు కూడా చాలా వరకు కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లాంటి దౌర్జన్యాన్ని అన్ని బంద్ చేసుకొని పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. నిన్న నుంచి కూడా అందరికీ కుల సంఘాలకు కానీ యువకులకు కానీ డబ్బులు ఇచ్చుకుంటా విచ్చలవిడిగా తాగిపించుకుంటా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క దానికి 4 సార్లు 5 సార్లు పోకుండా వాళ్ళు ఎంత అడుగుతా అన్ని డబ్బులు ఇచ్చుకుంటా మొత్తం మద్యానికి బానిసలు చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.